కలిగి ఉండేవాడు. ఆత్మను అప్పగించడం అనగా తండ్రి నుండి పొందినది కనుక ఆయనకే అప్పగిస్తున్నాడు. రక్షకుడు తన తండ్రి తానే పాపుల చేతికి అప్పగించుకున్నాడు. క్రీస్తు తన జీవితకాలం అంతటిలోనూ శివుడి నుండి గొప్ప ఉపదేశాన్ని మనకైతే ఇచ్చాడు. తండ్రి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం చూస్తున్నాం. 7వ మాటలోని భాగం తండ్రికి అర్పించుకోవడం. 1 తిమోతికి 2వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 1 తిమోతికి 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల యందు ఇయ్యబడును. ఇక్కడ మనము అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడని నేర్చుకున్నాం. అలాగే ప్రభు ప్రార్థనలను యాచనలను సమర్పించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగల వాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉండెను. ఇక్కడ మనమైతే ప్రభువు ప్రార్థనలు యాచనలు సమర్పించడం చూస్తున్నాం. ప్రభువు యొక్క అర్పణము మన అందరి నిమిత్తము విమోచన నిమిత్తము తనను తాను అర్పించుకున్నాడు. తన కోసము మనలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుట కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. మనలను సంపూర్ణులుగా చేయుట కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకోవాలని తనను అర్పించుకున్నాడు. మనము కూడా ప్రభువుకు అర్పించుకోవాలి. మనము ప్రభువుకు అర్పించుకోవాల్సింది ఏమిటి? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం,